ఇంతవరకు మేము ఓకే డైరెక్ట్ సబ్మిషన్ చెప్పేసుకున్నామండి. సోషల్ బుక్ మార్కింగ్, ఎస్బిఎంస్ కూడా చెప్పేసుకున్నాం. సో మళ్ళీ సర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అనేవి మనము చెప్పేసుకున్నాం. ఆర్టికల్ సబ్మిషన్స్ అయిపోయినాయి. వెబ్ 2.0 పెండింగ్ ఉన్నాయి. సో ఇమేజ్ సబ్మిషన్స్ అయిపోయినాయి. సో ఈ రోజు మనము ఓకే సో పీపీటీ సబ్మిషన్స్, ఓకే మళ్ళా పీడిఎఫ్ సబ్మిషన్స్, మళ్ళా వీడియో సబ్మిషన్స్ అయితే నేను ఈ మూడు చెప్పేస్తా. ఓకే సో వెరీ వెరీ సింపుల్ అండి, నో రాకెట్ సైన్స్ ఇన్ ఇట్. ఓకే సో మీరు పీపీటీ నేర్చుకుంటే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వీడియో సబ్మిషన్ నేర్చుకుంటే యూట్యూబ్ లో ఎలా వీడియో అప్లోడ్ చేయాలో సిమిలర్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకే సో దీన్ని నేను ఈ రోజు చెప్తాను. ఓకే సో జస్ట్ 30 minutes కాన్సన్ట్రేషన్ చేసి సో క్లాస్ ని ఏమి లైక్ డైవర్ట్ అవుతున్నట్లా సో 30 minutes కాన్సన్ట్రేట్ చేయండి. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. సో ఇమేజ్ సబ్మిషన్స్ అంటే ఏంటి, పీపీటీ సరే ఇప్పుడు అన్ని చూసుకున్నాం. సో ఇప్పుడు పీపీటీ సబ్మిషన్స్. పీపీటీ అంటే తెలుసు కదండి మీకు. పీపీటీ అంటే ఏంటి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పీడిఎఫ్. ఓకే సో పీడిఎఫ్. ఓకే సో ఏదే కానీ లైక్ ఇప్పుడు మనము పీపీటీ ఉంటుంది, పీపీటీని పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు. వర్డ్ ఫైల్ ఉంటుంది, వర్డ్ ఫైల్ ని పీడిఎఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు, అంటే కన్వర్ట్ చేయొచ్చు. ఓకే ఇలాగా మల్టిపుల్ లైక్ మేబీ మనకి పీపీటీ అవ్వచ్చు, వర్డ్ ఫైల్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, దాన్ని అంతా మనము పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు. సో ది ఇన్ఫర్మేషన్ లైక్ పీపీటీ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ ని ఓకే సో మనము పీడిఎఫ్ కి కన్వర్ట్ చేసేసి పీడిఎఫ్ సబ్మిషన్స్ కూడా చేయొచ్చు. ఓకే అది ఎలా చేయాలా? సో బేసిక్ పారామీటర్స్ ఏంటి? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పీపీటీ సబ్మిషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. పీపీటీ సబ్మిషన్ ఇప్పుడు నేను ఏం స్లైడ్స్ ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తాము ఇవన్నీ పీపీటీనే అండి కదా, కరెక్టా? అవును సార్. ఓకే సో ఇక్కడ మనకి ఏదే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదే ఒక టాపిక్ పైన పీపీటీ అనేది క్రియేట్ చేయాల్సి పడుతుంది. లెట్స్ సే హాఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఓకే సో లైక్ నేనేం చెప్పిన హాఫ్ పేజ్ ఎస్ఈఓ, హాఫ్ పేజ్ ఎస్ఈఓకి ఒక 5 slides నేను రెడీ చేసిన. సో ఇక్కడ మీరు బేసిక్ ఏదైతే పెట్టాలా అంటే ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఓకే సో మీ లోగో ఉండాలా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ లోగో ఉండాలా. ఓకే సో నేనేం చేస్తా ఇప్పుడు, సో నేను ఎస్డిఎం లోగో తీసుకుంటా అండి. ఓకే sdmclasses.com. ఓకే సో sdmclasses.com కి ఇక్కడ లోగో ఉంటుంది, లోగోని నేను కాపీ చేసుకుంటా. సో లోగోని కాపీ చేసుకుని నేను ఇక్కడ పీపీటీలో పేస్ట్ చేసుకుంటా అండి. ఓకే సో మేక్ షూర్ మీరు కూడా ఓకే సో లోగోని మీకు లోగో మ్యాండేటరీ అండి. ఓకే ఆర్ ఇలాగ రాలేదు అంటే సో లెట్స్ జస్ట్ అలో గివ్ సెకండ్ అండి. ఓకే సో ఇక్కడ ఇది సేవ్ యాస్. సో ఫస్ట్ మీకు ఎస్టిఎం క్లాసెస్ ఓకే సో డౌన్లోడ్ లో పెట్టేస్తాం. సో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పీపీటీ సబ్మిషన్స్ చేయాలంటే మీరు ఏదో ఒక రిలవెంట్ టాపిక్, సో లెట్స్ సే మీరు ఏదైనా లైక్ నెక్స్ట్ సో ఎవరైనా మీకు లైక్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తే మీకు పీపీటీ క్రియేట్ చేసేది మీకు రావాలా. ఓకే సో పీపీటీ నాకు తెలిసి మీరు గ్రాడ్యుయేషన్ చేసినారు కదండి ఇద్దరును. ఓకే సో పీపీటీ గురించి లైక్ మీకు అట్లీస్ట్ సో ఒక ఐడియా కూడా ఉంటుంది కదండి ఎలా పీపీటీ క్రియేట్ చేయాలా అని చెప్పేసి. ఐడియా ఉందండి కళ్యాణ్ గారు, ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. ఓకే ఓకే డన్. సో ఇలాగా పీపీటీ క్రియేట్ చేయాలా. సో పీపీటీ క్రియేట్ చేయాలా అంటే సో మీకు ఏదో ఒకటి లైక్ మినిమం లైక్ నాలెడ్జ్ అనేది సో మనకు ఉండాలా. ఓకే సో నాలెడ్జ్ ఉంటే ఓకే సో మనకి రిలేటెడ్ టు ఎనీథింగ్ మీకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో ఒక టాపిక్ కావాలా. సో టాపిక్ కావాలా అంటే నువ్వు జస్ట్ గో టు చాట్‌జిపిటి. సో ఏదో ఒకటి లైక్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే సో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి సో అక్కడ మీరు సో క్రియేట్ ఏ పీపీటీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో మీకు చూపియాలా ఒకటి. ఓకే సో చాట్‌జిపిటికి వెళ్ళండి. సో చాట్‌జిపిటికి వెళ్ళేసి ఓకే సో జస్ట్ ఆస్క్ చాట్‌జిపిటి ఐ విల్ సే సో క్రియేట్ ఏ పీపీటీ ఆన్ digital or only and so let's say SEO. okay so ilaga meer ichesi okay so just say enter. okay so enter chesina so wait for some time andi so ila vachestadi create ppt ante so meelaga ichestadi. okay ide ippudu manam idanne chusukundam, idanne తీసుకుందాం. okay okay so malla content ichindi. so what you need to do is convert this information into PPT and like మీ ఓన్ లాంగ్వేజ్ లో ఇవ్వండి. సో యూ షుడ్ నాట్ దట్ ఇదే క్వెరీ ఇవ్వాలా అలాగా. ఓకే సో మీ ఓన్ లాంగ్వేజ్ లో సో మీరు కావాల్సింటే సో ప్లేస్ దిస్ కంటెంట్ ఇన్ పీపీటీ. ఓకే అలాగా మీరు చేయండి. ఓకే మీకు చాట్‌జిపిటి కొంచెం అవగాహన ఉంటే అంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సో ఈ కోడ్ ని కూడా మనం తీసుకొని వెళ్ళి చేసుకున్నచ్చు. సో ఇది ఇవ్వట్లేదు. సో వాట్ యూ కెన్ డూ ఈస్ ఓకే
సో మీరు ఇక్కడ లెట్స్ సే స్లైడ్ 1 ఇక్కడ చూడండి, స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, స్లైడ్ 5, స్లైడ్ 6, స్లైడ్ 9, స్లైడ్ 10, 11, 12 ఇలాగా మీరు ఒక్కొక్క స్లైడ్ ని ఓకే స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, స్లైడ్ 5 ఇలాగ మీరు స్లైడ్స్ అనేది ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని మీరు యాడ్ చేసేసుకోండి. సో జస్ట్ దానికి ఇక్కడ టైటిల్ స్లైడ్ అని అనుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ కాపీ దిస్, గో హియర్, ఓకే ఇక్కడ సో దీన్ని తీసేసి ఇంట్రొడక్షన్ టు ఎస్ఈఓ, ఓకే సబ్ టైటిల్ వస్తుంది, సబ్ టైటిల్ ని కాపీ చేసుకుని జస్ట్ సే హియర్, ఓకే సో ఇదైంది కదండి. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ కావాలా, కాపీ పేస్ట్ చేసుకోండి, ఓకే సో సిమిలర్ గా ఓకే సో నెక్స్ట్ బిజినెస్ కంపెనీ నేమ్ డేట్ అని ఉంది. సో ఐ జస్ట్ గో విత్ బిజినెస్ నేమ్, ఓకే బై ఎస్డిఎం క్లాసెస్ అని కొడతా. సో నేను ఇక్కడ ఇమేజ్ కూడా లైక్ మా లోగో కూడా ఇన్సర్ట్ చేయాలా. సో ఇన్సర్ట్, ఓకే సో యాజ్ ఎ పిక్చర్ ఆర్ లోగో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే సో నేను గో హియర్ ఐ పేస్ట్, ఓకే సో ఇలాగా నేను ఒక పాయింట్ లో నేను ప్లేస్ చేసేస్తా, ఓకే సో అన్ని స్లైడ్స్ లోనూ మీరు పెట్టేసుకోండి, ఓకే సో మళ్ళా ఏం చేయాలంటే సో ఇది ఇంట్రడక్షన్ అయిపోయింది కదండి ఫస్ట్ 1. సో మళ్ళీ మీరు ChatGPT లో ఇచ్చింది కదండి కంటెంట్, ఓకే మళ్ళీ స్లైడ్ 1 ప్రిపేర్ చేసుకోండి. సో వాట్ ఈజ్ ఎస్ఈఓ, ఓకే సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సో స్లైడ్ 1 కి వచ్చేసి సో ఇక్కడ వాట్ ఈజ్ ఎస్ఈఓ మళ్ళా ఈ 3 పాయింట్స్ ఉన్నాయి, కాపీ చేసుకోండి. సో ఇలాగా మీరు కంటెంట్ ని ఎలా కావాలో మీరు అలాగా ఆప్టిమైజ్ చేసుకోండి, ఓకే క్లియర్ అండి? హలో క్లియర్ సార్, క్లియర్. ఓకే సో ఇలాగా మీరు సో ఇదండి ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ అంతే. సో ఓకే కదా, ఇంకా రిమైనింగ్ మీరు చేయగలుగుతారు కదండి. ఓకే సో అట్ ది ఎండ్ లో మీకు ఏం కావాలా, సో అట్ ది ఎండ్ లో సో న్యూ స్లైడ్, సో ఇక్కడ థ్యాంక్ యూ అని పెట్టేయండి. సో థ్యాంక్ యూ అని పెట్టేసి ఓకే సో ఇక్కడ మీ వెబ్సైట్ www.sdmclasses.com, ఓకే మళ్ళా మొబైల్, ఓకే సో మళ్ళీ మొబైల్ నెంబర్ పెట్టేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది SDM క్లాసెస్ ది, ఓకే సో మొబైల్ నెంబర్ పెట్టేస్తాము, ఓకే మొబైల్. సో నెక్స్ట్ ఈమెయిల్, ఓకే సో ఈమెయిల్ పెట్టేస్తాము, ఓకే ఈమెయిల్. సో మీకు ఈమెయిల్, సో మీకు అడ్రస్ కావాలంటే సో అడ్రస్ కూడా పెట్టేయచ్చు, ఓకే సో మీరు అడ్రస్ కూడా తీసేసుకోండి, ఓకే సో ఇలాగ మీరు అడ్రస్ కూడా. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ఏ పీపీటీ. ఇది పీపీటీ కదండి ఇప్పుడు, క్లియరా గైస్? మాట్లాడండి కొంచెం, లేకపోతే ఐ ఫీల్ లైక్ నేనేమో చెప్పట్లేని అనిపించేస్తాను. మళ్ళీ మీకు అర్థమైతే ఉందని చెప్పండి, లేకపోతే లేదు మీరు స్పీడ్ గా చెప్పేస్తాను. సో యూ నీడ్ టు రెస్పాండ్ అండి ప్లీజ్, ఓకే సో ఇది పీపీటీ అండి, ఓకే ఇది పీపీటీ. సో ఈ పీపీటీని ఏం చేస్తాము మనము ఫైల్, సో సేవ్ యాజ్, ఓకే సో ఇక్కడ ఎస్ఈఓ, ఓకే ఎస్ఈఓ ఇక్కడ మీరు సో దీనికి ఏది ఇంట్రొడక్షన్ టు ఎస్ఈఓ అని ఉంటుందండి. సో మీరు దాన్ని సో ఫైల్ సేవ్ యాజ్, సో దీనికి మేజర్ గా నేమ్ కూడా ఇంట్రొడక్షన్ టు ఎస్ఈఓ ఆర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓకే సో పెట్టేసి సో సేవ్ టైపు, ఓకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో నేను ఇక్కడ లెట్స్ సే డౌన్లోడ్ లో సేవ్ చేస్తాను, ఓకే సేవ్ ఇట్. నేను ఇది సేవ్ చేసేస్తాను. సో దీన్నే మనము PDF లో కూడా కన్వర్ట్ చేయొచ్చు, కరెక్టా? సో సేవ్ యాజ్ ఈ PPT ప్రెజెంటేషన్ ని తీసేసి పవర్ పాయింట్ ని సో ఆర్ ఏబుల్ టు సీ PDF అని PDF కింద మీరు కన్వర్ట్ చేసేయండి, ఓకే సో PDF లో నేను కన్వర్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు, ఓకే సో ఇక్కడ చూడండి లోడ్ అవుతా ఉంది, ఓకే సో ఇది PDF లో కూడా కన్వర్ట్ అయిపోయింది, క్లియరా? సో మనం ఏం చేసాం, ChatGPTకి వెళ్ళాం, ఏదో ఒక టాపిక్ ఇచ్చినాం, దానికి స్లైడ్స్ ఇచ్చింది, అక్కడి నుంచి మనము PPT క్రియేట్ చేస్తాము. సో PPT నుంచి మనము మళ్ళా PPTని PDF కి కన్వర్ట్ చేసుకున్నాం, కరెక్టా? ఏమైనా డౌట్ ఉన్నాయండి? ఓకే సో నెక్స్ట్ మనం ఏం చేయాలా, సబ్మిషన్స్ చేయాలా. సో వాట్ వి విల్ డూ, విల్ గో హియర్, సో PPT సబ్మిషన్ సైట్స్ అని సెర్చ్ చేయండి, ఓకే సో PPT సబ్మిషన్ సైట్స్ వస్తాయి కదండి. సో ఏదో ఒకటి ఓపెన్ చేయండి, ఓకే సో ఓపెన్ చేసేసి ఓకే సో ఇక్కడ ఓకే సో
లెట్స్ సే ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, ఓపెన్ చేయండి వెబ్సైట్. ఓకే, సో వెబ్సైట్ ఓపెన్ చేసి ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే యూసి లాగిన్ అని ఉంటుంది, లేకపోతే సైన్ అప్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ లాగిన్ ఆర్ సైన్ అప్. సో మీ అకౌంట్ లేదు అంటే సైన్ అప్ కొట్టండి. ఓకే, సైన్ అప్ అవ్వాలంటే సో సైన్ అప్ త్రూ ఐదర్ యూ కెన్ గివ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ నాట్ ఏ రోబోట్ అని చేయండి, లేకపోతే యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ జీమెయిల్. ఓకే, సో నేను కంటిన్యూ చేస్తున్నా. ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ మై జీమెయిల్ అండి. కంటిన్యూ. ఓకే, సో కంటిన్యూ చేస్తే సో ఇలాగా సో నేను లాగిన్ అయిపోయినా ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు బిఫోర్ అప్లోడింగ్ ఎనీ మన పీపీటీని ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఇంకా ముందర ఫస్ట్ యూనిట్ టు గో టు యువర్ ప్రొఫైల్. ఓకే, ఇక్కడ ఉంటుందండి, క్లిక్ ఆన్ ఇట్. ఓకే, సో క్లిక్ ఆన్ మీ పేరు పైన వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది కదండి, ఎడిట్ దిస్ ప్రొఫైల్ ఫస్ట్. ఓకే, సో ఎడిట్ చేయండి ఫస్ట్, ప్రొఫైల్ ఫోటో వేయండి. ఓకే, మీ బిజినెస్ అంటే సో మీ బిజినెస్ ది ఫోటో వేయండి. ఓకే, సో లెట్స్ సే ఐల్ టేక్ ఎస్డిఎం క్లాసెస్ ఫోటో. సో ఇది ఇట్ విల్ టేక్ ఓన్లీ జేపెగ్, జిఫ్ ఇలాంటివి మాత్రమే తీసుకుంటాయి. సో మేక్ షూర్ యూ అప్లోడ్ యువర్ ఫోటో. ఓకే, సో అకౌంట్ టైపు కంపెనీ నా ప్రిఫర్డ్ అప్లికేషన్ ఏది. సో ఐ సెలెక్ట్ యాజ్ ఏ కంపెనీ. సో ఫస్ట్ నేమ్ సో నేను ఎస్డిఎం క్లాసెస్ అనేది లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన లెట్స్ సే మేనేజర్. ఓకే, ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతా ఉంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లో మీ పేరు కూడా ఇవ్వచ్చండి. ఓకే, ఎస్డిఎం క్లాసెస్. అబౌట్, సో ఇక్కడ మీరు అబౌట్ కంపెనీ. సో ఎన్ని వర్డ్స్ రాయొచ్చు? 700 క్యారెక్టర్స్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి అబౌట్ కంపెనీ అని ఉంటుంది. సో అబౌట్ కంపెనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఐ జస్ట్ సెలెక్ట్ సమ్ ర్యాండమ్. ఓకే, టెక్స్ట్ ని కాపీ చేసుకొని సో ఇక్కడ ఎంటర్ చేస్తా. వెబ్సైట్ అని ఉంటుంది అండి, వెబ్సైట్. మేక్ షూర్ ఇక్కడ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇండస్ట్రీ. సో ఇక్కడ చూసుకోండి, సో అడ్వర్టైజింగ్ ఆర్ మార్కెటింగ్ ఆర్ పిఆర్. సో ఇది మనకి మనకి క్లాసెస్ ఇస్తాం కాబట్టి ఎడ్యుకేషన్. సో ఐ సెలెక్ట్ యాజ్ ఎడ్యుకేషన్. లెట్స్ సే సో రేపు మీరు ఏదైనా కన్సల్టింగ్ ఆర్ అడ్వైజరీ ఆర్ ఆటోమోటివ్ ఏదైనా ఫ్యాషన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తా ఉన్నారు అంటే యూ నీడ్ టు సెలెక్ట్ దోస్. ఓకే, రైట్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ఎడ్యుకేషన్ యాజ్ అవర్ ఇండస్ట్రీ. ఓకే, ఇదైనాక క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఓకే, యూ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యువర్ ప్రొఫైల్ అని వస్తాను. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ గో టు స్లైడ్ షేర్. ఓకే, సో ప్రొఫైల్ ని అప్డేట్ చేసేసినాం. సో ఆర్ యూ ఏబుల్ టు సీ అప్లోడ్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుందండి. సో క్లిక్ ఆన్ అప్లోడ్. ఓకే, సో ఇక్కడ చూడండి అప్లోడ్ అండ్ షేర్ ఓవర్ 70 మిలియన్ పీపుల్స్. సో అంటే slideshare.net అనేది చాలా ఫేమస్ అండి ఈ వెబ్సైట్ స్లైడ్ షేర్. ఓకే, సో ఓవర్ 70 మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో అక్కడ మన డాక్యుమెంట్ ని వీ కెన్ సెలెక్ట్ ది డాక్యుమెంట్ అండ్ అప్లోడ్. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసుకుండా సో లెట్స్ సే మనము ఈ పీపీటీని క్రియేట్ చేస్తున్నాము. ఈ పీపీటీ నేను సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. ఓకే, సో వెరిఫై యువర్ నాట్ ఎన్ రోబోట్ అని చెప్పేసి వెయిట్ ఫర్ ఒక 10-15 సెకండ్స్ అండి. సో ఇట్ విల్ అప్లోడ్. సో ఇక్కడ చూడండి, సో ఇంట్రడక్షన్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సో మనము ఓకే, సో మా ఫైల్ కి ఏమి ఇచ్చినామండి? ఇంట్రడక్షన్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టైటిల్. ఓకే, ఇక్కడ టైటిల్ మళ్ళీ ఇక్కడ టైటిల్ కూడా సేమ్ టైటిల్ ఇక్కడ పిక్ అయిపోద్ది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఆల్సో. ఓకే, సో చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో మినిమం 40 క్యారెక్టర్స్ రిక్వైర్డ్ అంటే మినిమం 40 క్యారెక్టర్స్ మీరు రాయాలి. ఓకే, సో మళ్ళీ కేటగిరీ సెలెక్ట్ యువర్ కేటగిరీ. సో వాట్ ఈస్ అంటే మీ పీపీటీ సబ్మిషన్ చేస్తా ఉన్నారు కదండి ఇప్పుడు. సో ఈ పీపీటీ ఏది? సో లెట్స్ సే సో మనం ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఏదన్నా ఉందా డిజిటల్ మార్కెటింగ్ అనేది? దానికి క్లోజ్ రిలవెంట్ ఏది ఉంటుంది? ఎడ్యుకేషన్. ఇది రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కదండి. అంటే సో మనం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇస్తున్నాం. మీ సెలెక్టెడ్ ఎడ్యుకేషన్. సో డిస్క్రిప్షన్ ఏం రాయాలా? సో సెర్చ్ ఇంజిన్. సో ఇక్కడ ఏమి ఇచ్చినామో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో దీని గురించి మీరు డిస్క్రిప్షన్ అనేది రాయాలా. ఓకే, సో వీ కెన్ రైట్ డిస్క్రిప్షన్ అప్ టు 3000 వర్డ్స్. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇంట్రొడక్షన్ టు ఓకే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుందండి. సో దీన్ని తీసుకొని గో టు ChatGPT. ఓకే, సో ChatGPTకి వెళ్ళండి. ChatGPTకి వెళ్ళేసి ఓకే, సో ఇక్కడ ఇది ఇచ్చేసి ఓకే, సో రైట్ ఏ డిస్క్రిప్షన్ ఆన్ దిస్ టాపిక్. సో ఎన్ని వర్డ్స్ వరకు రాయొచ్చు? 3000 వరకు రాయొచ్చు. ఐ సే ఫ్రమ్ రైట్ నౌ 500 వర్డ్స్ అని ఇస్తా. సో ఇక్కడ వర్డ్స్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ అండి ఇవి. ఓకే, ఇక్కడ చూడండి క్యారెక్టర్స్. ఓకే, సో మినిమం 40 సో క్యారెక్టర్స్ అని ఉంది. సో ఇక్కడ నేను 500 ఆర్ 3000 క్యారెక్టర్స్ అని ఇచ్చేస్తాను డైరెక్ట్. ఓకే, 3000 క్యారెక్టర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది
3000 క్యారెక్టర్స్ ఇచ్చేస్తుంది. 3000 అంటే నాకు తెలిస్తే ఇక్కడికే అయిపోద్ది. ఓకే, ఇది 3000 వర్డ్స్ అని సో లెట్స్ సే ఐ సెలెక్ట్ ఇట్, ఐ డూ ఇట్ హియర్. యా యు సీ 3000 ఇంకా చాలా ఉందండి. ఓకే, సో ఐ కాపీ దిస్ హోల్ థింగ్, ఐ పేస్ట్ ఇట్. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు వచ్చింది. ఓకే, లెట్స్ సే ఓకే ఇలాగా. సో మళ్ళీ ట్యాగ్స్ అంటే ఏంటి, నేను చెప్పిన ట్యాగ్స్ అంటే ఏంటి అని చెప్పేసి. కీవర్డ్. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మళ్ళీ SEO. ఓకే, సో ఇంకా ఏం కావాలా, డిజిటల్ మార్కెటింగ్. ఇలాగా యూ కెన్ గివ్. ఓకే, సో ఇలాగా యూ కెన్ గివ్ అప్ టు 20 keywords యూ కెన్ యాడ్. ఓకే, సో మళ్ళా మీరు యూ వాంట్ టు కీప్ ఇట్ దిస్ పోస్ట్ యాజ్ పబ్లిక్, సో ఆర్ లిమిటెడ్ టు సమ్ యూజర్స్ ఆర్ ప్రైవేట్ అని. బట్ ఇక్కడ మనము పబ్లిక్ విజిబుల్ అవ్వాలని చెప్తా ఉన్నాం, అంటే చేస్తా ఉన్నాం కాబట్టి సో కీప్ ఇట్ యాజ్ ఏ పబ్లిక్. ఓకే, ఇంత అయినాక ఇఫ్ యూ వాంట్ టు ప్రివ్యూ దిస్ వన్, సో ఇక్కడ బాక్స్ ఉన్నాయి కదండి, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో దెన్ యూ సీ, సో మనది ఎలా కనిపిస్తుంది మన PPT అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంత అయినాక సో క్లిక్ హియర్ పబ్లిష్. ఓకే, సో ఈ పబ్లిష్ అయినాక యు సీ URL. సో రిపోర్ట్ లో మేక్ ష్యూర్ యూ నీడ్ టు కాపీ దిస్ URL. ఓకే, సో కాపీ దిస్ URL అండ్ కీప్ ఇట్. సో మీరు ప్రివ్యూ చేయాలంటే యూ కెన్ గో హియర్. ఓకే, యూ కెన్ ప్రివ్యూ, బట్ మేక్ ష్యూర్ రిపోర్ట్ లో పెట్టాలంటే ఇది. ఓకే, కాపీ చేసుకుని ఇఫ్ యూ వాంట్ గో టు ఇన్కాగినేటో ట్యాబ్. ఓకే, ఇన్కాగినేటో ట్యాబ్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తాం, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ రావాలా మనం చేసింది. యు సీ వస్తా ఉందా లేదా ఇప్పుడు, క్లియర్ అండి? ఓకే, సో యు సీ హియర్ ఇక్కడ క్లిక్ అవ్వదు, ఇక్కడ క్లిక్ అవ్వదు, ఇక్కడ క్లిక్ అవ్వదు. సో మళ్ళీ మనకి URL ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ SDM క్లాసెస్ ఉంది కదండి, క్లిక్ ఆన్ SDM క్లాసెస్. ఇక్కడ చూడండి మన వెబ్సైట్ URL ఇచ్చినాం కదండి, ఇక్కడ నుంచి ఎవరైనా క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ అవర్ వెబ్సైట్ అన్నమాట. అర్థమైందండి? సో ఇలాగా మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది మనము డైవర్ట్ చేయొచ్చు. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా? క్లియర్ సార్. చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ PPT చేశారు కదా, చేసి PDF కింద మార్చారు కదా, సేమ్ అలాగే మేము కూడా చేయాలా లేకపోతే ఇది PPT సబ్మిషన్స్. నెక్స్ట్ టైప్ మనము PDF సబ్మిషన్ చేస్తాం. దానికి సేమ్ అదే మనం PDF గా మార్చుకుని అదే సబ్మిట్ చేసుకోవాలి. అదనే సబ్మిషన్ చేస్తాం సార్, అంతే. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు సేమ్ ఇలాగ ఆర్టికల్ కూడా అంతేనా సార్? సేమ్ మనం ఇప్పుడు ఆర్టికల్ చేసాం కదా, మేము ఆర్టికల్ ని PDF కి అదే PPT కింద జనరేట్ చేయండి. సో ఆ వర్డ్ డాక్యుమెంట్ లో మీరు వాటర్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. సో మీరు యూట్యూబ్ లో చూడండి హౌ టు యాడ్ వాటర్ మార్క్ ఇన్ వర్డ్ ఫైల్ అని చెప్పేసి. బట్ మేక్ షూర్ అప్పుడు సబ్మిషన్ చేసేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ హెడర్, ఫూటర్, లోగో అంతా పెట్టాల్సి పడుతుంది. ఓకే, ఓకే. సో అలాగా మీరు మీ ఆర్టికల్ ని కూడా ఇక్కడ PDF. సో నెక్స్ట్ ఇప్పుడు PPT క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా PPT లో? ఓకే, సో నెక్స్ట్ PDF సబ్మిషన్ సైట్స్. ఓకే, సో PDF సబ్మిషన్ సైట్ కి వెళ్దాం. ఓకే, ఏదో ఒక సైట్ తీసుకుందాం. ఓకే, సో ఏదో ఒకటి సైట్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు లాగిన్, ఆర్ ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు సైన్ అప్. సో సైన్ అప్, క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే, క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ Google, సెలెక్ట్ యువర్ ఈమెయిల్ ID, కంటిన్యూ. ఓకే, సైన్ అప్. ఇక్కడ ఒక్కొక్క వెబ్సైట్స్ ఇక్కడ మీ కంపెనీ నేమ్ అడుగుతుందండి. ఇప్పుడు మనము issue.com లో వర్క్ చేస్తున్నామండి. /your కంపెనీ నేమ్ నేను చెప్తా, SDMCLASSES.com అని చెప్పేసి. ఇది అవైలబుల్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే మా వాళ్ళు ఎవరో చేసేస్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ ఓన్లీ SDM క్లాసెస్ అని. ఓకే, ఇక్కడ చూడండి SDM క్లాసెస్ అని తీసుకుంటుంది. ఓకే, సో లెట్స్ సే రీడైరెక్టింగ్. ఓకే, సో వచ్చేస్తున్నామండి. సో టెల్ us about yourself, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందా. ఆర్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ రిలేటెడ్ టు యూ, I'll say education, I'll say next. So I'll say digital content, something, just forget about all this thing. Okay, so ఇక్కడ వచ్చినాక సో యూ కెన్ సీ అప్లోడ్ ఆప్షన్ హియర్. చూస్తున్నారా అప్లోడ్, ఆర్ యూ కెన్ స్టార్ట్ హియర్ అని. ఎదర్ యూ కెన్ క్లిక్ హియర్ ఆర్ ఎదర్ యూ కెన్ క్లిక్ హియర్, ఎక్కడైనా. లెట్స్ సే అప్లోడ్ ఆర్ ఎనీవేర్ యూ కెన్ క్లిక్. ఓకే, ఇట్లా వస్తుందండి. సో ప్లీజ్ వెయిట్. సో అప్లోడ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుండా
సో ఓన్లీ పీపీటీ సబ్మిషన్స్ అయిపోయింది, పీడిఎఫ్ చూస్తా ఉన్నాను ఇప్పుడు. ఓకే, పీడిఎఫ్ సేమ్ ఎలా చేస్తున్నామో పీపీటీకి సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫాలో అవ్వాలండి. ఓకే, సో ఇక్కడ చూడండి టైటిల్ ఇచ్చిండేది ఆల్రెడీ పిక్ అయిపోయింది ఇక్కడ. సో ఇంట్రొడక్షన్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో డిస్క్రిప్షన్ కావాలా, డిస్క్రిప్షన్ మనము ChatGPT లో తీసుకున్నాం కదండి, సేమ్ యూ గో హెడ్ అండ్ పికప్ 1 or 2 lines ఆఫ్ డిస్క్రిప్షన్. ఓకే, ప్లేస్ ఇట్ హియర్. ఓకే, సో ఇంతే అండి దీంట్లో. సో దీంట్లో ఇంకా స్క్రాల్ చేయండి. సో ఇక్కడ షెడ్యూల్ కావాలంటే ఇదన్నీ ప్రీమియమ్స్ కి ఉంటాయండి, ఫ్రీకి మీకు లైక్ ఆప్షన్ ఉండదు, లైక్ షెడ్యూలింగ్ అన్ని. ఓకే, సో సో ఇలాగ వస్తుంది. సో వన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి మన పీపీటీని పీడిఎఫ్ ని అప్లోడ్ చేసినాము, ఇక్కడ టైటిల్ రాస్తున్నాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్, అదర్వైజ్ ఇట్ విల్ పిక్ వాట్ ఎవర్ ది ఫైల్ నేమ్ ఏముంటుందో అది పిక్ చేసుకుంటుంది. డిస్క్రిప్షన్ ఇచ్చినాము. ఓకే, పబ్లిష్ చేసేయండి. ఓకే, సో పబ్లిష్ చేసేస్తే డోంట్ వరీ. సో ఇక్కడ కాపీ లింక్ అని వచ్చింది కదండి, సో కాపీ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఇన్కాగ్నేటో ట్యాబ్ లో చూడాలంటే క్లిక్ హియర్. ఓకే, ఇక్కడ కూడా సో కస్టమర్స్ మనకి లైక్ అయితే మన పీపీటీస్ ని సో కస్టమర్స్ మనల్ని ఫాలో కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇలాగా మన డీటెయిల్స్ అనేది వస్తాయి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ పీపీటీలో సో డైరెక్ట్ గా సో మనది వెబ్సైట్ లాస్ట్ లో ఉంటది. సో ఈజీగా మనది సో క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇఫ్ దే వాంట్ ఈమెయిల్ దే కెన్ క్లిక్ ఇట్ హియర్. ఓకే, సో ఇక్కడ కూడా పీపీటీలో సో ఇఫ్ యూ వాంట్ మీ ప్రొఫైల్ కి వెళ్ళేసి మీ ప్రొఫైల్ ని ఆప్టిమైజేషన్ చేసుకొనొచ్చు, లైక్ మీ డిస్క్రిప్షన్, బయో, వెబ్సైట్ లింక్ ఇదన్నీ మీరు వేసుకోనొచ్చు. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్, క్లియర్. సో మీరు అప్లోడ్ బెంగళూరు కంట్రీ ఇండియా వెబ్సైట్ www. సో జస్ట్ కాపీ ఇక్కడ HTTPS కూడా ఉందన్న. ఓకే, ప్లస్ అబౌట్. సో అబౌట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్. ఓకే, సో నేనేం చేస్తాను, ఐ విల్ కాపీ అండ్ పేస్ట్ సమ్ కంటెంట్ ఫ్రమ్ ద సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఐ కాపీ, ఐ పేస్ట్. సో బిజినెస్ company name, let's say STM classes. Okay, so similarly if you want you can give your Instagram, the Twitter, the Facebook, keep an interest. So ila me information anedi iyochu. If you want you can give your own name. So see my personal. Okay, సో మా ప్రొఫైల్ అనేది ఇప్పుడు సేవ్ అయినది అండి. సో ఇక్కడ మనం సబ్మిషన్ చేసినాం కదా. ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి. ఓకే, సో ఇప్పుడు so if someone want to see, so if they click on it here, you see, so Upendra MC, so location మీ లింక్ ఉంటుంది. ఓకే, సో డిస్క్రిప్షన్ మీరు ఏమేమి సబ్మిషన్ చేసినారు ఇవన్నీ 10 చేస్తే 10 కూడా ఇక్కడ కనిపిస్తారు. క్లియరా? క్లియర్ సార్, క్లియర్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఓకే,